హాయ్ అండి. ఈ వీడియో చేస్తుంది నేను రచ్చరవి గారి గురించి చెప్పడానికి చేస్తున్నాను. నేను రీసెంట్‌గా ఒక 3 వీక్స్ బ్యాక్ బోడుప్పల్ దగ్గర హైదరాబాద్‌లో ఆ పరిసర ప్రాంతాల్లో ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఈవెంట్ ఒకటి జరిగితే దానికి నేను మిమిక్రీ చేశాను. నాతో పాటు నేను ఒక్కడినే వెళ్లి మిమిక్రీ చేయొచ్చు. నాకు తెలిసిన మిత్రులు నాకు మిమిక్రీ మీరు చేయాలని చెప్పారంటే సరే చేస్తానని చెప్పి అన్నాను. అయితే నాతో పాటు తోటి మిమిక్రీ మిత్రులు ఒక ఇద్దరిని నరేష్ గారు, అలాగే వేణుగోపాల్ గారిని కూడా రమ్మని చెప్పాను. ఎందుకంటే మనం కలిసినట్టు ఉంటది. బావుంటుంది. చాలా రోజులైంది కలిసి అని చెప్పి ఆ సందర్భంగా నేను వారిని ఇన్వైట్ చేశాను. అయితే ఆ ఈవెంట్‌లో నా మిమిక్రీ పెర్ఫార్మన్స్ నేను చేస్తూ నా మిత్రులు కూడా యాడ్ అయిన తర్వాత వారితో కూడా కలిసి చేశాను. ఎట్లా అంటే నరేష్ గారు, వేణుగోపాల్ గారు సౌండ్స్‌లో మంచి ఆహ్, పెర్ఫార్మ్ చేస్తారు. వారిద్దరూ సౌండ్స్ చేస్తుంటే నేను వాయిస్ మిమిక్రీ చేశాను. అదే ఈవెంట్‌కి రచ్చరవి గారు గెస్ట్‌గా వచ్చారు. గెస్ట్‌గా వచ్చిన తర్వాత మా ముగ్గురి పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆయన చాలా మెచ్చుకున్నారు. స్టేజ్ మీదకొచ్చి మా గురించి చాలా గొప్పగా అప్రిషియేట్ చేశారు. నేను చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులను చూశాను గానీ, ఇలా ఒక ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు కలిసి ఇలా పెర్ఫార్మ్ చేయటం అనేది నేను చూడలేదు. చాలా చాలా బాగుంది. చాలా మీకు మంచి ఫ్యూచర్ ఉంటది అని చెప్పి వారు మమ్మల్ని అక్కడ అభినందించారు. చాలా అభిమానంగా మాట్లాడారు. తర్వాత మా నంబర్స్ కూడా తీసుకొని వారే ఫోన్ చేసి, మాట్లాడారు. "మిత్రమా మీరు చాలా బాగా చేస్తున్నారు మిమిక్రీ. నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఇంత అద్భుతంగా మిమిక్రీ చేస్తున్నారని" చెప్పి వారు అప్రిషియేట్ చేశారు. అప్రిషియేట్ చేసిన తర్వాత ఇంకా రచ్చరవి గారంటే తెలిసిందే. ఆయన ఇప్పుడు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నారో. హ్మ్. ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి పర్సను మేమెవరో తెలియకపోయినా సరే మమ్మల్ని అప్రిషియేట్ చేయడం అనేది నిజంగా మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అక్కడితో ఆయన ఆగిపోలేదు. ఆయన ఆగిపోకుండా మమ్మల్ని ఇన్వైట్ చేసి తెలంగాణ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంటే అక్కడికి పిలిచి మమ్మల్ని చాలా మర్యాదపూర్వకంగా, చాలా గౌరవంగా వారు శాలువాతో సత్కరించారు. ఎవరు చేస్తారండి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో? ఇది నిజంగా రచ్చరవి గారి మంచి హృదయానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక కళాకారుడిగా పుట్టినందుకు నాకు గర్వంగా అనిపిస్తుంది. అంటే అభినందించడానికి, కళను మెచ్చుకోవడానికి మన వాళ్ళే అవసరం లేదు. అది కళా అభిమానం ఉన్న ఎవరైనా దానికి ఇది కాదు అని రచ్చరవి గారు నిరూపించారు. ఒక స్టేజ్‌లో ఉన్నటువంటి పర్సన్ మమ్మల్ని అభినందించడం, అభిమానించడం అనేది నిజంగా మీకు ఏ విషయంలో అయినా సరే నేను నా తోడ్పాటు ఉంటుంది. నా సహకారం ఉంటుంది. మీరు మంచి ఆర్టిస్టులు. మీరు అలాగే ముందుకు వెళ్ళండి అని మాకెంతో మంచి మంచి మాటలు చెప్పి స్ఫూర్తినిచ్చారు. సో, నేను వారికి ఈ సందర్భంగా నేను చాలా చాలా థాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నాకు మిమిక్రీలో నేను ఏవో కొత్త కొత్తగా చేయాలి, కొత్త కొత్త వాయిస్‌లు చేయాలి అనే ఆలోచనతో నేను ఉంటాను. ఎవరు నాకు సపోర్ట్ లేరు, ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు అనుకున్న ఎన్నో సందర్భాల్లో అనుకునేవాడిని. ఎప్పటికప్పుడు నా టాలెంట్ చూసి ఏదో ఒక రకంగా ఏదో ఒక అవకాశం రావటం, దాన్ని నేను మళ్ళీ ప్రూవ్ చేసుకోవటం, దాని ద్వారా 10 మంది మళ్ళీ నన్ను ఈవెంట్స్‌కి వాటికి పిలవటం, లేకపోతే వేరే ఆపర్చునిటీస్ రావటం అనేది ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. నేను నిరాశ పడుతున్న సందర్భంలో వారి యొక్క అభిమానం అనేది నిజంగా మాటల్లో చెప్పలేను. సో, ఈ వీడియో మాత్రం రచ్చరవి గారి కోసం చేశాను. రచ్చరవి గారు అంటే ఏదో కమెడియన్ కాదు. ఆయన నిజంగా ఆయనకి ఎంతో మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనతో కాసేపు మాట్లాడితే తెలుస్తుంది. ఎంత విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారంటే, మనలో ఏదైతే లోపం ఉందో, మనలో ఏదైతే మైనస్ అనుకుంటున్నామో దాన్ని ప్లస్ చేసుకొని వెళ్ళిపోవాలి. నేను ఎక్కువ వాగుతూ ఉంటాను. నే జనరల్‌గా అందరూ వాగుడికాయ అని అంటుంటారు కదా! ఆ వాగుడినే నేను ప్లస్ చేసుకొని ఎక్కడికెళ్ళినా నేను రచ్చరవి వచ్చాడంటే రచ్చ చేసేస్తాడు అనే దానిలోకి తీసుకెళ్ళిపోయి 'జబర్దస్త్' నుండి నేను సినిమాల్లోకెళ్ళాను. అంటే ఒక ఇన్స్పిరేషన్ అనమాట. నేనేంటంటే అవకాశాలు నా దగ్గరికి వస్తాయి అని అనుకునేవాడిని. కానీ ఆయన చెప్పిన మాటల ప్రకారం అవకాశాలు మనమే క్రియేట్ చేసుకోవాలి. మనమే ప్రమోషన్ చేసుకోవాలి. మనమే ముందుకు వెళ్ళాలి. మనమే దూసుకుపోవాలి అని ఆయన ఎన్నో మంచి మంచి మాటలు చెప్పారు. సో, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వీళ్ళు గూడా నాకు అంత సపోర్ట్ లేరు. ఏదో మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఉంటారు తప్ప పక్కకు అలా జరిగి పక్కకెళ్తే
ఇంక ఎవరు కూడా అంత పట్టించుకోరు నా గురించి. అలాంటిది వారు అంత కేర్ తీసుకొని నాతో మాట్లాడుతూ ఎప్పుడు మాట్లాడుతున్నారు. ఆ ఈవెంట్ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఏదో ఒక ప్రతిరోజు కాకపోయినా సరే ఓ 2, 3 డేస్‌కి ఒకసారైనా సరే ఆయన కాల్ చేసి మాట్లాడుతున్నారు. నిజంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి మనుషులు ఇప్పుడున్న సమాజంలో ఉన్నారంటే గ్రేట్ అనమాట. సో, అది నేను వారికి నాతో పాటు నా మిత్రులు గూడా, వారు గూడా నేను ఆ రోజు వారిని పిలవటం వల్ల వారికి కూడా ఆ భాగ్యం కలిగింది. మేమందరం గూడా చాలా రచ్చరవి గారికి చాలా, చాలా, చాలా థాంక్స్ చెప్తున్నామన్నమాట. థాంక్ యూ సో మచ్ రచ్చరవి గారు.